రైల్వే ట్రాకు, రైల్వే స్టేషను, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు. దీనికి సంబంధించి యాక్చువల్గా ఎయిర్పోర్ట్ కాదు, ఈ వీటికి మాత్రం ఈ యొక్క 16,666.5 ఎకరాలు క్యాబినెట్ ఆమోదించింది. దీని వెంటనే అధికారులు యాక్చువల్గా దీని మీద ముందుకు పోయి ప్రొసీడ్ అయ్యి గతంలో ఏదైతే ల్యాండ్ పుల్లింగ్కి రైతులకి ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చామో అదే బెనిఫిట్స్ కంటిన్యూ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ఏ గ్రామాలు ఎంత తీసుకున్నారు, అలా కాకుండా ప్రభుత్వ భూమి ఎంత ఉంది ఆ గ్రామాల్లో? దీంట్లో తీసుకుంటే యాక్చువల్గా వైకుంఠపురము, పెద్దమూరు, ఎండ్రాయి, కర్లపూడిలో మొత్తం 7,562 ఎకరాలు. అదేవిధంగా వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమిలో మొత్తం వచ్చి 9,097.56 ఎకరాలు. ఇదంతా కలిసి 16,666. ఇది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ యాక్చువల్గా 3,808 ఎకరాలు ఉంది. అది ఎక్కువ భాగం కొండలు, వాటరు ఉంది. ఎక్కువ భాగం కొండలు, వాటర్తో ఉండేది. దీంట్లో యాక్చువల్గా అంటే స్పోర్ట్స్ సిటీకి చిన్నది అక్కడ పెట్టాం. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక 2,500 ఎకరాల్లో ఒక ఒలింపిక్ గేమ్స్కి మనం కాంపిటేట్ చేసేటట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక స్పోర్ట్స్ సిటీ చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న స్పోర్ట్స్ సిటీలో ఉన్న స్థలం చాలా తక్కువ. ఏదైతే ఉందో దాంట్లో ఉండేది కేవలం ఒక 70 ఎకరాలే స్పోర్ట్స్ కాంపిటేటివ్ పెట్టాం. 70 ఎకరాలు మాత్రమే ఉంది. కానీ 70 ఎకరాలు ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టలేం కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి స్పోర్ట్స్ సిటీ చేస్తే ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. ఎకనామిక్ గ్రోత్ వస్తే ఇక్కడ ఉన్న ప్రజలకి ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చేస్తాం.